మేము ఓడిపోయామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అవును. ఎవరు తీసుకున్నారు? ఎవరు? ఇది కొడాలి నాని గుడివాడలో కూడా ఇదే తరహా ఆరోపణలు వచ్చినాయి. ఆయన అనుచరులు, అతను చెప్పాడు, కొడాలి నాని శిష్యుడు వచ్చి చెప్పాడు, అవును, కొడాలి నాని దగ్గర అందరూ డబ్బులు తీసుకున్నారు, వాళ్ళు ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయలేదు ప్రజలకి అని. అంటే నీ ఉద్దేశం ఏంటి? ప్రజల్ని డబ్బులతో కొనాలి అని చూసావు, కుదరలేదు. ఆ తర్వాత నేను డబ్బులు ఇచ్చాను కానీ ప్రజలు చంద్రబాబుకు ఓటేశారు అని చెప్పి ప్రజల్ని డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి నిందించాడు. అదొకటి సార్. ఎందుకు చంద్రబాబు నాయుడిని ఎందుకు గెలిపించారో ఆలోచన చేయాలంటున్నారు ఆయన. ముఖ్యంగా మీరు ఎందుకు ఓడిపోయారో అది ఆలోచన చేయాలి కదా. అది చేసుకోవాలి. ఆ తరహా ఆలోచనే లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర. అందుకని ఇప్పుడు ఏంటి అంటే మీరన్న పాయింట్ లో చాలా కరెక్ట్ విషయాలు ఉన్నాయి. అసలు తాడేపల్లిలో ఉండటానికి భయం పుడుతున్నది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకు అవసరం లేదు కదా. చంద్రబాబు నాయుడు మీరు అందరూ దాడులు చేయండి, వాళ్ళని చంపేయండి అని చెప్పట్లేదు. పోలీసులు మీరందరూ రూల్ ప్రకారం నడుచుకోవాలి, లేకపోతే మీకు కరెక్ట్ మంచిది కాదని చెప్పి చెబుతున్నాడు. పోలీసుల్ని రూల్ ప్రకారం నడుచుకోమని చెబుతున్నాడు. కార్యకర్తలనేమో మీరు అట్లా దాడి చేయొద్దండి, తప్పండి, మనం విలువలుగా రాజకీయం చేయాలండి అని చెప్పి చంద్రబాబు నాయుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అదే చెప్తుంటాడు. వాళ్ళ పార్టీ నాయకులు కూడా అదే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు భయం తాడేపల్లిలో ఉండటానికి? కానీ ఎందుకు అంటే ఆయనకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం అంటే మొత్తం ఆయన అధికారంలో ఉన్నప్పుడు అందరి టెలిఫోన్లు ట్యాప్ చేసి 100% వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మొత్తం వినేవాడు. ట్యాప్ చేసి అసలు ఎవరు ఎటుపోతున్నారు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళవి విన్నాడు, అపోజిషన్ పార్టీల వాళ్ళవి విన్నాడు. నాకు ఫోనే లేదన్నాడు కానీ ఫోన్లు ఏం మాట్లాడుతున్నారో అన్ని వింటున్నాడు. మొత్తం విని ఆయన డెసిషన్లు తీసుకునేవాడు, వాళ్ళ మీద దాడులు చేయించేవాడు, వాళ్ళని పట్టుకునేవాడు, లాకప్లు వేసి కొట్టించేవాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే తను చేసినట్టే చంద్రబాబు చేస్తాడేమో, తన ఫోన్లని ట్యాప్ చేస్తారేమో అన్న ఒక భయంలో జగన్మోహన్ రెడ్డి బతుకుతూ ఉన్నాడు. అందుకని అటు ఇటు పోవటం, బెంగళూరులో వెళ్ళటం, ఎల్లహంక ప్యాలెస్ లో ఉండటం, ఆ తర్వాత వచ్చి ఇడుపులపాయలో ఉండటం, ఇడుపులపాయలో ఆ మొత్తం జామర్ల మధ్యలో ఉండి ఏదో సేఫ్ గా ఏదో మాట్లాడుకోవటం, ఈ తరహాలో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన ఈ అసెంబ్లీలో మనం ఏం చేయలేమని చెప్పాడు. అసెంబ్లీలో ఏం చేయలేకపోవడం ఏంటి? నీకు సీట్ ఉంటుంది, నీకు ఇస్తారు, మైక్ కూడా ఇస్తారు, నువ్వు మాట్లాడొచ్చు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసి పార్టీని మళ్ళీ బిల్డ్ చేసుకుని నువ్వే చెప్పావు కదా, 5 సంవత్సరాలు 5 నిమిషాల్లో కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోతుంది అన్నావు కదా. కళ్ళు మూసి తెరిచే లోపల 11 సీట్లతోటి అక్కడ కూర్చొని ప్రజలకి చెప్పు, మాట్లాడు.